The residents of Reddypuram in Harmakunda were taken aback today after discovering what they initially believed to be a dead body floating in the local pond. The man, later identified as a courier worker from Kaveli, Neddu district, was found laying motionless in the water from 7 a.m. to 12 p.m. Alarmed by this sight, concerned local promptly notified the police and emergency medical services authorities who arrived at this scene and initially presumed the man had passed away. However, to everyone's surprise, the man suddenly regained consciousness. It was soon revealed that he was not dead but heavily intoxicated. He explained to the police that he had been working in a grenade courier for the past 10 days, enduring 12-hour shift. Exhausted from his grueling schedule, he had decided to take a dip in the pond to cool off, only to fall asleep in the water. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినట ముసైతాను చచ్చిన దీనికి ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన కన్నీకి పొయ్యి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండ్రు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏడు చేస్తావు పని నువ్వు కాజీపేటలో సార్ ఎవరి దగ్గర ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు ఎవడే లేదు సార్ అడ్డమైందే అంతేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను జారి పాపనే పట్టుకున్నాను సార్ అంతేనా ఏదో పట్టుకున్నావు అది రాయి పట్టుకున్నావు ఏం పట్టుకున్నావు రాయిని పట్టుకున్నా అయితే ఏ రాయి పట్టుకున్నావు మా వాళ్ళు చచ్చిపోయినా